హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు వీడియోలో చికెన్ కందనకాయలు అలాగే కార్జం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. బిర్యానీలోకి అలాగే పప్పుచారు కాంబినేషన్లోకి చాలా బాగుంటుందండి. ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2-3 గరిటెల వరకు అయితే ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అలాగే 3-4 వరకు పచ్చిమిర్చిని కూడా అయితే ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. మన స్పైసీనెస్ బట్టి మనం మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పావు చెంచా వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో పసుపు వేయటం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న కందనకాయలు కార్జం ముక్కలను కూడా అయితే వేసేసుకోవాలి. వీటిలో కొవ్వు అనేది ఉంటుంది. మనకి కొవ్వు వద్దు అనుకుంటే కనుక కొవ్వును కూడా తీసేసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు. లేదు మనం కొవ్వు తిన్నా పర్వాలేదు, ఓకే సన్నగా ఉన్నవాళ్ళు అని అంటే కనుక డైట్లో కాకుండా వాళ్ళు నార్మల్గా కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇట్లా ఆయిల్ అనేది బయటికి సపరేట్ అయిపోయి ఈ విధంగా అయితే కుక్ అవుతాయి. ఇవి చక్కగా మగ్గిన తర్వాత 1.5 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలండి. చేసిన వాళ్ళు అలాగే లావుగా ఉన్న వాళ్ళు అయితే ఈ కొవ్వు అనేది తీసేసి తినండి, ఎందుకంటే ఇంకా లావ్ అనేది అవుతారు. ఈ పచ్చివాసన పోయి మగ్గేంత వరకు ఒకసారి అయితే మూత పెట్టేసుకొని ఇలా అయితే కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత మనం ముందుగా అయితే సాల్ట్ వేసాం కదా, అది చూసుకొని సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలండి. పోయేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి. వాటర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి కాస్త అడుగు అయితే పడుతుందండి. చెంచా వరకు మందపాటి చికెన్ మసాలా, పావు చెంచా వరకు గరం మసాలా అయితే వేసుకొని అలాగే ఒక 1/2 చెంచా వరకు ధనియా పొడి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనకి ఫ్లేవర్ మసాలా వేసుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్ గా దించే ముందు అయితే గరం మసాలా అనేది వేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై రెడీ అండి. ఇది మనకి బిర్యానీలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వారు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.